రాజ్యాంగ నిర్మాత మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని మండమర్రిలోని దళిత బహుజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు చీర్ల సత్యం, ముల్కల కనకాయలు మాట్లాడుతూ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసేందుకు ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమై ప్రభుత్వ ఫలాలను పొందేందుకు ముందు ఉంటుందని వారు గుర్తు చేశారు. అలానే ప్రతి ఒక్కరూ వారిని స్మరిస్తూ ఆయన అడుగుజాడలో నడిచి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజన సంక్షేమ సంఘం తరఫున ఇవాళ అంబేద్కర్ వర్ధంతి 64వ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. ఇది 64వ వర్ధంతి. ఇవాళ అంబేద్కర్ ఆలోచన విధానం, ఇవాళ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంటారు, కానీ ఎవరైతే పాటిస్తలేరు. దీన్ని దయచేసి మరి అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ ఆలోచన విధానం నడుచుకోవాలంతా దీన్ని పాటించాలని చెప్పి డిబిఎస్ఎస్ తరఫున మేము కోరుతున్నాం. అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం సమావేశమైన ఈరోజు దళిత బహుజన సంక్షేమ సంఘం తరఫున పట్టణ ప్రజలకి, విలేకరుల సోదరులకి అందరికీ మేము విన్నపం చేస్తుంది ఏంటంటే, అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మేమందరము ఎప్పుడు ప్రతినిత్యం వారి యొక్క ఆశయాలను మేము నెరవేర్చుకోవడం కోసము ఆయన అడుగుదారులు మేము ప్రయాణిస్తామని చెప్పేసి ఈ సంఘం తరఫున మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అయితే ఈ అందరూ ఏమనుకుంటున్నారంటే, అంబేద్కరు కేవలం ఏదో బలహీన వర్గాలు, దళితుల కోసమే పనిచేస్తానని చెప్పేసి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. దళిత బహుజనుల కోసము, కుల వివక్ష కోసము పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు అతను ఏదో ఒక కులానికో ఏదో ఒక మతానికో అంటగట్టాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారు. అది కరెక్ట్ కానే కాదు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బహుజన దళితులకు కాకుండా అందరి వాడు మనం అంబేద్కర్. కాబట్టి మీరు ఏదో ఒక కులంతోటో మతంతోటో దీన్ని ముడిపెట్టకుండా అందరినీ బహుజనుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా మీరు చూడాలని చెప్పేసి మీ దళిత బహుజన సంఘం తరఫున